నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్నాయి, కలవరపెడుతున్నాయి. దానికి ముఖ్య కారణం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఫేక్ న్యూస్ యూసేజ్, ప్రాపగేషన్ అలాగే ఫేక్ న్యూస్ రిలేటెడ్ డెవలప్మెంట్లో అగ్రగామిగా ఉండటమే. మరి నిజంగా చెప్పాలి అంటే ఫేక్ న్యూస్ అనేటువంటిది ఎలా ఈ రోజుల్లో అది స్ప్రెడ్ అవుతోంది, అలాగే దానికి మూలమైనటువంటి సోషల్ మీడియా యూసేజ్ ఎలా ఉంది, అలాగే వీటిని నియంత్రించేటువంటి సైబర్ లాస్ కూడా మన దేశంలో ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్సీఆర్బీ అనేటువంటి సంస్థ దేశంలోనే అత్యున్నత ప్రామాణికమైనటువంటి ఒక సంస్థ. అది సోషల్ మీడియాలో అలాగే ఈ విధంగా సైబర్ లాస్ను అతిక్రమిస్తూ ఏదైతే న్యూస్ను స్ప్రెడ్ చేస్తూ ఉంటాయో, ప్రాపగాండా చేస్తూ ఉంటాయో, అలాగే స్ప్రెడ్తో పాటు ఒక రకంగా సొసైటీ అట్ లార్జ్ పైన వాటి యొక్క ఎఫెక్ట్ని కలిగి ఉంటాయో వాటి యొక్క స్టడీస్లో ఇది నిమగ్నమై ఉంటుంది. మరి ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. మనకు 2024కు అవుట్ ఆఫ్ 483 కేసెస్లో 203 కేసెస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి, అంటే దాదాపు హాఫ్ ఆఫ్ ది కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అంటే దానికి కారణం ఏంటి? అలాగే ఫేక్ యూసేజ్లో కూడా మనం చూసినట్టయితే ఎవ్రీ 4 out of 10 కేసెస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని మనం ఒక్కసారి అనుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నిజంగా అభివృద్ధిలో అగ్రగామిగా ఉండేది, అలాగే ఆల్ఫాబెటికల్లో కూడా అగ్రగామిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే విశృంఖలత్వం ఒక రకంగా సోషల్ మీడియా అలాగే దానికి అలైడ్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిలో మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు, తెలుగు వాళ్ళు కావడం కూడా గమనార్హం. మరి దీని యొక్క మూలం ఏంటి అంటే రాజకీయాలు మారుతూ ఉన్నాయి. మారుతున్నటువంటి సమీకరణాలతో, మారుతున్నటువంటి రాజకీయాలతో ఒక కొత్త రకమైనటువంటి ఒక వేవ్ అనేటువంటిది వస్తుంది. అదేంటి అంటే సోషల్ మీడియా వేవ్. మరి ఇన్ని రోజులుగా మనం మామూలుగా జనంలోకి నేతలంతా వెళ్ళి వాళ్ళ యొక్క ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని చేస్తూ ఉన్నారు. ప్రజలను ఒప్పించి మెప్పించేటువంటి ప్రయత్నాలు చేసి ఎలక్షన్ టైంలో వాళ్ళకు కావాల్సినటువంటి ఆ ఓట్ను వాళ్ళు సాధించుకుంటూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఓటర్ స్ట్రాటజీ అలాగే విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది టెక్నాలజీ కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పుడు నిజంగా ఫేస్ టు ఫేస్ ప్రాపగాండా కంటే కూడా మనకు ముఖ్యంగా సోషల్ మీడియా ప్రాపగాండా అనేటువంటి చాలా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అందరి యూసేజ్ కూడా అందరూ ముఖ్యంగా దానిపై ఫోకస్ పెట్టడం, దాన్నే నిజంగా ఒక రకంగా రిలయబుల్ సోర్స్గా తీసుకోవడం కూడా చూస్తున్నాం. అసలు సోషల్ మీడియా ఎలా వచ్చింది ఈ యొక్క రాజకీయాల్లోకి అంటే వ్యక్తిగతంగా మనం ఏదైనా ఒక అంశాన్ని చెప్పాలనుకున్నా, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా మనకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ముఖ్యంగా ఒక పార్టీ యొక్క వైఖరి కానివ్వండి, ఒక నేత యొక్క వైఖరి కానివ్వండి, అలాగే ఒక అంశం పట్ల మన వైఖరి కానివ్వండి తెలియచేయాలి అనుకున్నప్పుడు మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం. మరి సోషల్ మీడియా ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం చూస్తున్నాం, మనకు ట్విట్టర్ అంటే ఎక్స్ కానివ్వండి, అలాగే మనకి ఇన్స్టా ఉంది, అలాగే ఫేస్బుక్ ఉంది, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ వైడ్లీ యూస్డ్ ప్లాట్ఫామ్స్ను మనం ఉపయోగించుకొని మన యొక్క భావ వ్యక్తీకరణ చేయటానికి ఒక అద్భుతమైన మాధ్యమంగా ఉంది, అలాగే కొనసాగుతూ కూడా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో అదే మాధ్యమాన్ని ఆసరాగా చేసుకొని, ఆలంబనగా చేసుకొని, సపోర్ట్గా చేసుకొని కొందరు ఈ రాజకీయాలని కూడా ఒక రకంగా పొల్యూట్ చేస్తూ ఉన్నారు. బయట ఎలాగో వాతావరణాన్ని పొల్యూట్ చేసుకున్నాం, మరి ఇక్కడ రాజకీయాలను కూడా సోషల్ మీడియాకు అనుసంధానం చేసి ఒక పొల్యూషన్ అనేటువంటి స్టార్ట్ అయింది. దాని ప్రభావం మార్ఫింగ్, అలాగే మనం చూసినట్టయితే అసభ్యమైనటువంటి ఏదైతే నిజంగా మనం తెలుగు వాళ్ళు ఈ విధంగా కూడా ప్రవర్తిస్తారని మనం ఊహించని రీతిలో వాళ్ళు దిగజారిపోయి ఒకరిపై ఒకరు బురద జల్లుకోవటం. ముఖ్యంగా పాలిటిక్స్ అంటే ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్గా ఉండాలండి. ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం చేత కానప్పుడే, మాట్లాడటం వీలు కానప్పుడే, మాట్లాడటానికి వాళ్ళకి తగినటువంటి ఒక ఇంటలెక్చువల్ పవర్ లేనప్పుడే, దానికి అలవాటు లేనప్పుడే దిగజారు చర్యలకు వాళ్ళు లోనవుతారు. దాంట్లో ఫస్ట్ మనం అందరూ కూడా గమనించేది ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ను హననం చేయటం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అని మనం అంటాం. మరి క్యారెక్టర్ అసాసినేషన్ ద్వారా మనం పొందేది ఏంటి అంటే మనం ఆ వ్యక్తిని డైరెక్ట్గా పాయింట్ బై పాయింట్ మనం మాట్లాడి ఆయన చెప్పినటువంటి థీసిస్ కానివ్వండి, ఆయన
ఇచ్చినటువంటి సలహాను కానివ్వండి, ఆయన చూపిస్తున్న డైరెక్షన్ కానివ్వండి మనం ఖండించలేకపోతున్నాం. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఎలాగైనా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. చేయటం వల్ల రాజకీయంగా ఒక దుమారం లేపి దానివల్ల ఆయనకు ఒక నెగటివ్ బ్రాండ్ను ఆపాదించి, అలాగే ఆ నెగటివ్ ఒక క్లౌడ్ను సృష్టించి ఆర్టిఫిషియల్గా దాంట్లో ఆ వ్యక్తిని బందీ చేయాలనేటువంటి కొన్ని ప్రయత్నాలు చూస్తున్నాం. ముఖ్యంగా రాజకీయ నేతలందరూ కూడా సోషల్ మీడియాను వాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సోషల్ మీడియా అనేటువంటిది కొన్ని అపమార్గాల్ని, కొన్ని రాంగ్ ట్రాక్స్ని ఎంచుకునింది. మరి అదేంటి అంటే, కేవలం కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఒక సోషల్ మీడియా గ్రూపును ఎంచుకొని దాని ద్వారా ప్రత్యర్థుల్ని ఎలాగైనా కూడా దిగజారుడు వాళ్ళపై వ్యాఖ్యలు చేయాలి, అలాగే వాళ్ళు చేసే ప్రతి యాక్షన్ను కూడా ఒక నెగటివ్ ఒక వేలో చూపించాలి, ఒక నెగటివ్ పర్సెప్షన్ దానికి ఇవ్వాలి, అలాగే ప్రతి వాళ్ళు అనుకున్నటువంటి అంశాన్ని మాత్రం విపరీతమైన హైప్ చేయాలి. అంటే ఇక్కడ టూఫోల్డ్గా ఉంది. మరి ఇటువంటి రాజకీయాల వల్ల జనానికి కలిగేటువంటి గందరగోళం ఎంతో నిజంగా మనం అసలు ఊహించలేము. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో మనం మామూలుగా కూడా ఏదైనా ఒక అంశం కానీ ఏదైనా ఒకటి సోషల్ మీడియాలో చూస్తే జనరల్గా దాన్ని నమ్ముతాం. సరే, ఇది ఒకటి పంపించారు కాబట్టి దీంట్లో ఏదో కొంత ట్రూత్ ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఈ మధ్యకాలంలో అలా కాకుండా కేవలం ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ అండ్ ఇంపర్ఫెక్ట్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికే కొన్ని గ్రూప్స్ ఉన్నాయంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అవును, సోషల్ మీడియాను పూర్తిగా ఈ స్థాయికి కూడా తీసుకొని వచ్చారు. దాంట్లో ప్రధాన పాత్ర వహిస్తోంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అంటే నిజంగా అది మనకెంతో బాధాకరం. మరి మనం గమనించినట్టయితే ఈ సోషల్ మీడియా గ్రూప్స్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే, ఎలా అయినా సరే ప్రత్యర్థుల్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళని వెళ్లకుండా ఆపటం, దానికి డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్గా ఇది వాడుకుంటూ ఉన్నారు. అలాగే చేసిన ప్రతి దాంట్లో కూడా తప్పుడు అర్థాలను వెతకడం, లేనిపోని గందరగోళాలను సృష్టించడం, దీనివల్ల సొసైటీ అనేటువంటిది డీస్టెబిలైజ్ అవుతోంది. అభివృద్ధికి నోచుకొని ఒక ఆంధ్రప్రదేశ్గా మనం మిగిలిపోతున్నాం. మరి దీనికి నిజంగా బలవుతున్నది ఎవరు అంటే యువత. ఎవరైతే ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఎవరైతే నిజంగా ఒక ఆశ్రయం లేక, ఒక డైరెక్షన్ లేకుండా ఉన్నటువంటి యూత్ను కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళని తీసుకొని వాళ్ళను ఒక బ్యాండ్గా తయారు చేసి, ఒక సిండికేట్గా తయారు చేసి, వాళ్లకు ఒక సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీస్ అప్పగించి, మీరు ఎంత ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మీకు అంత పేమెంట్ ఇస్తాం, అలాగే మిమ్మల్ని మేము టేక్ కేర్ చేస్తామనేటువంటి ఒక ఒప్పందంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏ వెలుగు, ఏ ఆశ లేనటువంటి ఆ యువత ఇటువంటి మాటలు నమ్మి దానికి బలవుతున్నారు. ఎందువల్ల అంటే యువత బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగినా ఆ పెరుగుతున్నటువంటి టెక్నాలజీకి కళ్ళెం వేయటానికి తగినటువంటి చట్టాలు కూడా మన దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా మనకున్నటువంటి అతిపెద్ద చట్టాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనం ఏదో మన ఇంట్లో సెల్ ఫోన్ పెట్టుకొని దాంట్లో నా మొబైల్లో నేనేదో దాంట్లో పంపించాను ఒక సందేశం, అలాగే అది అశ్లీలమైనా లేదా ఎటువంటిదైనా సరే నేను పంపించే మెసేజ్ని ఎవరు గమనిస్తారని మనం అనుకోవటానికి వీల్లేదు. ఎందువల్ల అంటే మనం పంపిన ప్రతి మెసేజ్ కానీ, మనం పోస్ట్ చేసే ప్రతి ఎంటిటీ కానీ ఇట్ కమ్స్ అండర్ ది స్కానర్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. మరి ఒక యాక్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత నిఘా ఉన్నట్టే, సర్వీలెన్స్ ఉన్నట్టే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సెల్ ఫోన్ కానివ్వండి, వాళ్ళ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి, ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఎందువల్ల అంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ సివియర్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో సెక్షన్స్ మనకు 66 ఉన్నాయి. వాటిలో మనం చూస్తే డిఈ అండ్ 67, అలాగే 69A కూడా చాలా ముఖ్యం. యాక్చువల్గా 69A అనేటువంటిది అల్టిమేట్, ఎందుకంటే దట్ బ్లాక్స్ ది కంటెంట్, అలాగే ఇట్ ఆల్సో పుట్స్ ఏ కైండ్ ఆఫ్ చెక్ ఓవర్ దట్ పర్టికులర్ సైట్. మరి ఇలాంటి ఒక చాలా కఠినమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. అలాగే మనకు బిఎన్ఎస్, అంతకుముందు ఉన్నటువంటి ఐపీసీలో కూడా చాలా సెక్షన్స్ 153A, 295A, 505 అండ్ 499 అండ్ 500 ఇవన్నీ కూడా చాలా హార్డ్ సెక్షన్స్. డిఫమేషన్, అలాగే స్ప్రెడ్ ఆఫ్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎవరైతే డిస్టెబిలైజ్ చేస్తారో, డిస్టర్బ్ చేస్తారో మరి వాటి గురించి, అలాగే ఇంటిమిడేషన్ కానివ్వండి, ఇక్కడ మనం చూసినట్టయితే రిలీజియస్గా డిస్టర్బ్ చేయడం లేదా ఒక గ్రూప్ను కలవరపరచడం, ఇవన్నీ కూడా ఈ సెక్షన్స్లో పొందుపరుచున్నాయి. కాబట్టి దే ఆర్ ది హార్డెస్ట్ స్ట్రింజెంట్ సెక్షన్స్. మరి ఇవన్నీ కూడా 499 అండ్ 500 అనేది నిజంగా చాలా
కఠినమైన సెక్షన్ అండి. మరి యువతకు తెలియకుండా ఇటువంటి సెక్షన్స్లో వాళ్ళు కనుక బుక్ అయినట్టుంటే యావత్ జీవితం కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే, కానీ వాళ్లకు నిజంగా ఒక భవితవ్యం అనేటువంటిది కోల్పోతారు. మీరు అందువల్లే ఏ ఆశ లేనప్పుడు నిరాశకు గురి కాకుండా సక్రమమైనటువంటి విధానంలో మీరు ఉద్యోగాలు కానీ ఒక ఉపాధి కానీ ఎంచుకోవాలి. కానీ మాయమాటలు నమ్మి ఏదైతే ఒక ఈజీ వేలో మనం ఇలా సోషల్ మీడియా పోస్టింగ్ చేయటం వల్ల మనకు ఒక మంచి జీవితం వస్తుందని అనుకోవటం మాత్రం ఒక పెద్ద భ్రమ. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు చాలా కఠినమైనటువంటివి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చాలా కఠినమైనటువంటిది. సైబర్ లాస్కి సంబంధించి, డిజిటల్ లాస్కి సంబంధించి, డేటా క్లాసిఫికేషన్ కానివ్వండి, అలాగే డేటా ప్రాపగాండా కానివ్వండి, అలాగే డేటాకు సంబంధించినటువంటి ప్రైవసీ విషయం చాలా ముఖ్యంగా చూస్తుంది. మనకు 66 and 67 ఇవన్నీ కూడా డేటా ప్రైవసీ గురించి ఉంటాయి. అంటే యూ కెనాట్ ఇంట్రూడ్ ఇన్ టు ది డేటా ఆఫ్ అదర్స్. ఇంకోటి, యూ కెనాట్ డిఫేమ్ ది అదర్ పర్సన్. ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మన యొక్క వాళ్ళ ప్రైవసీని భంగపరిచే విధంగా మనం ప్రవర్తించడం అనేటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా పెద్ద నేరం. ఇట్స్ ఎ క్రైమ్ బై ఇట్ సెల్ఫ్ అని అంటారు. కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఇటువంటి పోస్టులు, అంటే యువతే కాదండి, ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. ఇకనైనా అటువంటి ప్రాక్టీసెస్ మానుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి ఫేక్ న్యూస్ స్ప్రెడ్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అగ్రగామిగా ఎందుకు వచ్చింది అంటే కేవలం కొంతమంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే అసలు అక్కడి నుంచి వాళ్ళు భారతదేశం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలిటిక్స్పై విపరీతంగా వాళ్ళు పోస్టులు పెట్టడం, ట్రోల్ చేయడం, రకరకాలుగా కామెంట్స్ చేయడం చూస్తూ ఉన్నాం. దానికి కారణం మేము చట్టానికి అతీతులుగా ఉన్నామని భావించుకోవడమే. మేమెన్నో మైళ్ళ దూరంలో ఉన్నాం, దేశం కాని దేశంలో ఉన్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్న మమ్మల్ని చట్టం, భారతదేశంలో ఉన్న చట్టం ఎలా పట్టుకుంటుంది? బట్ దట్స్ ఎంటైర్లీ రాంగ్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టానికి ఉన్న పరిధి నిజంగా ఇట్స్ యూనివర్సల్. మనం లుకౌట్ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ప్రపంచంలో ఎక్కడున్న, అమెరికాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న లుకౌట్ నోటీస్ పంపించి మిమ్మల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక పవర్ ఇక్కడున్న చట్టాలకు ఉంది. కాబట్టి బివేర్. మీరు ఎప్పుడు ఒక పని చేసే ముందో ఆలోచించండి. ముఖ్యంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనేటువంటిది అది నిజంగా జర్నలిజంకు, మీడియాకు చాలా పెద్ద దెబ్బ. కాబట్టి ప్రజలకు నిజంగా ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా, సారథిగా ఉండవలసినటువంటి ఒక అద్భుతమైన బాధ్యత ఉన్నటువంటిది మన మీడియా ఫీల్డ్. మరి మీడియా ఫీల్డ్ యొక్క శాంక్టిటీని, ఆ మీడియా ఫీల్డ్ యొక్క గొప్పతనాన్ని, అలాగే మీడియా ఫీల్డ్కు ఉన్నటువంటి ఒక బాధ్యతని తప్పించేటువంటి, తక్కువ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని వెంటనే మానుకోవాలి. ఎందువల్ల అంటే రాజకీయం అనేటువంటిది నిజంగా అక్కడ నేతలు చేసే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలు, దాంట్లో ఎంత శాతం నెరవేరుస్తున్నారు, ఎలా నెరవేర్చేటువంటి ఆ మోడస్ ఆపరాండి అంటారు అది, అలాగే నెరవేర్చలేని హామీల పట్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఒక సంజాయిషి ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవటం, యథాతథంగా తెలుసుకోవాలి. కానీ మీరు ఒక పార్టీకి, ఒక వర్గానికి, ఒక అఫిలియేషన్కు, ఒక అసోసియేషన్కు, ఒక గ్రూప్కు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మనం దాన్నంతా వక్రీకరించి లేని సమాచారాన్ని ఉన్నట్టుగా, అలాగే యథాతథం ఉన్నట్టు ఏదైతే ఒరిజినల్ న్యూసో దాన్ని మనం రకరకాలుగా దాన్ని భిన్నంగా ఛిద్రం చేసి దాన్ని వేరే రూపంలో చూపించడం అనేటువంటిది నిజంగా మీడియాకు మీరు చేస్తున్న అతిపెద్ద హాని. మీడియాకు మీరు హాని చేస్తున్నారంటే ప్రజలకు హాని చేస్తున్నట్టే. కాబట్టే ఈ చట్టాలు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాయంటే ప్రజలకు హాని చేస్తూ ఉన్నాయి ఇవి. కాబట్టి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయి. సైబర్ లాస్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే యాక్షన్ విల్ బి స్విఫ్ట్. ఇంకొకటి ఇక్కడ తీర్పులు కూడా ఆ విధంగా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా రాజకీయం చేయాలనుకుంటే నిజంగా మీరు ఒక ఐడియాలజీతో ముందుకు రండి, మీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని ప్రజల్ని, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మహిళలపైన అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అది చాలా తప్పు. ఎందువల్ల అంటే మనందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మన ఇంటి వాళ్ళ యొక్క విషయాలు బయట వాళ్ళు మాట్లాడితే మనకు ఎంత బాధ ఉంటుందో వాళ్ళకు కూడా అలాంటి బాధే ఉంటుందనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అలాగే మహిళా నేతలు ఉన్నారు. నిజంగా చెప్పాలి అంటే ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఒక మహిళ రాజకీయంలోకి ప్రవేశించినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా సరే అండి,
అపోజిషన్ కానివ్వండి, రూలింగ్ ఎక్కడున్నా కూడా వాళ్లకు చేతనైతే వాళ్లకు మీడియా తరఫున సహాయం చేయాలి, లేదా వాళ్ళు నిజంగా చెప్పినటువంటి వ్యాఖ్యలను స్ప్రెడ్ చేయాలి. కానీ వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడానికి, అవమానాలకు గురి చేయడానికి మీరు ఈ యొక్క మీడియాను వాడుకోవడం, సోషల్ మీడియా ద్వారా ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేటువంటిది ఘోరాతి ఘోరం. అది నిజంగా చట్టరీత్యా కూడా చాలా పెద్ద నేరం. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకు టెక్నాలజీ వచ్చిందంటే దానివల్ల మనం ఒక జెనైన్, ఇంతవరకు కూడా మనకు టెక్నాలజీ వల్ల ఇప్పుడు వేరే దేశాల్లో జరిగేటువంటి అంశాలని మనం లైవ్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే లైవ్ ఇంటర్ప్రిటేషన్, దాని గురించినటువంటి కామెంటరీ, ప్రజలకు అక్కడ ఉన్నటువంటి అంశాలను చెప్పే ఒక గొప్ప అవకాశం మన మీడియాకే ఉందండి. మరి అంత గొప్ప అవకాశం ఉన్నటువంటి మన మీడియాను మనమే తక్కువ చేసుకోవటం, అలాగే ముఖ్యంగా ఈరోజు ఎవరికి పడితే వాళ్ళు ఎలా పడితే అలా వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మీ మొబైల్ అయినా మీ సెల్ ఫోన్ అయినా వాడేటప్పుడు, ఒక పోస్ట్ పెట్టేటప్పుడు ఆలోచన చేయండి. అర్థవంతంగా, లాజికల్గా, అది నిజంగా రేషనల్గా ఉందంటేనే దాన్ని పోస్ట్ చేయండి. కానీ మీ ఎలా అయితే మీరు అనుకుంటారో దానికి ఆలోచనకు తగినట్టుగా అదే యథార్థమేమో అనే భావన వచ్చేటట్టు, అలాగే లేనిపోనిది కల్పించడం, ఉన్నది లేనిదిగా దాన్ని చూపించడం, ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం, సమాజాన్ని ఒక తప్పుదోవ పట్టించడం. కాబట్టి ఇటువంటి ప్రాక్టీసెస్ మానుకోవాలి. ఈరోజు మనం ఫేక్ న్యూస్లో అగ్రగాములుగా ఉన్నటువంటి మనం దాన్ని రివర్స్ ట్రెండ్గా చేసుకొని మనం జెన్యూన్ రిలయబుల్ న్యూస్ను ప్రజలకు అందిస్తూ అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్ళాలి. చిరకాలం మనం చాలా తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే నిజంగా కూడా మొదటి నుంచి అభివృద్ధి అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మరోమారు అభివృద్ధికి మారుపేరుగా, అలాగే అభివృద్ధికి ఒక సంకేతంగా, ఒక రెఫరెన్స్గా, అలాగే అభివృద్ధికి ఒక సినోనిమ్గా మారిపోవాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.